నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నావా భాస్కర్? బాగున్నానమ్మా. ఏమిటిలా వచ్చావు? అమ్మా, రేపు సోమవారం మా చెల్లెలు పెళ్లి. మా తరఫున పెద్దవారిగా మొదటి శుభలేఖ మీకిచ్చి వెళ్దామని వచ్చాను. మీరు తప్పకుండా రావాలి, నా చెల్లెల్ని దీవించాలి. చాలా సంతోషం భాస్కర్. తప్పకుండా ఎవరొకరు వస్తాంలే. అవును, పెళ్లికి సీత వస్తుందా? సీత రాకపోతే ఎలా? తప్పకుండా వస్తుంది. మా స్టాఫ్ అంతా కలిసి మినీ వ్యాన్లో బయలుదేరుతున్నారు. నాన్న, ఏంటమ్మా? నేను భాస్కర్ అనే వాళ్ళ చెల్లెలు పెళ్లికి వెళ్తున్నాను. అలాగా, మాకేం అభ్యంతరం లేదు. మరి ఈ మాట పెద్దవాడికి చెప్పావా? ఆవిడ గారికి చెప్పడం ఎందుకు నాన్న? ఇంతకు ముందు మనం ఏ పెళ్లికి వెళ్ళినా ఆవిడికి చెప్పి వెళ్ళలేదు కదా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరమ్మా. ఏ? నువ్వు ఇప్పుడు ఆ ఇంటి కాబోయే కోడలుగా నిశ్చితార్థం అయినదానివి. వాళ్ళ తప్పుని తప్పు అని మనం అడిగిన వాళ్ళం. మనం తప్పు చేయకూడదు కదమ్మా. ఆవిడ గారిని అడిగితే నన్ను పంపించదు. కాదు అన్నాక ఆవిడ మాట కాదని మనం వెళ్ళలేము. పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదు. పర్మిషన్ అడగక్కర్లేదమ్మా, తెలియజేసి వెళ్ళడం అన్నది పద్ధతి. నేను పెళ్లికి వెళుతున్నట్టు చెప్పాలి, అంతేగా? అంతే. అయితే ఆవిడికి డైరెక్ట్గా చెప్పను, చేసుకోబోయే సాకేత్కి చెప్తాను. నీ ఇష్టం అమ్మా. వెళ్ళొస్తానండి, మీరు తప్పకుండా రావాలి. వస్తాను. అలాగే. సీత పెళ్లికెళుతుందా? అయితే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి అడుగుతుంది, పెళ్లికి పంపించాలా వద్దా. చెప్పు సీత. సాకేత్, నేను మా భాస్కర్ అనే వాళ్ళ చెల్లెలు పెళ్లికి వెళ్తున్నాను. అలాగే వెళ్ళు. తప్పకుండా వెళ్ళాలి. అలాగే వెళ్ళిరా. మీరు ఈ విషయం అమ్మమ్మ గారితో చెప్పండి. నేను చెప్పడం ఎందుకు? గ్రానీతోనే మాట్లాడు. గ్రానీ ఇక్కడే ఉంది, నువ్వే మాట్లాడు. ఏమిట్రా కన్నా? ఎవరు? సీత గ్రాని. భాస్కర్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అట, తను వెళ్తానంటోంది, వెళ్ళమన్నాను. నువ్వు మాట్లాడు. నువ్వు వెళ్ళమని చెప్పేశావా? అవును. స్టాఫ్ అంతా కలిసి సరదాగా వెళ్తున్నారట, వెళ్ళమన్నాను. అదేమిట్రా, మన ఇంటమ్మాయిని అలా ఒంటరిగా ఎలా పంపిస్తాం? చెప్పమ్మా సీత. అమ్మమ్మ గారు, రేపు భాస్కర్ అనే వాళ్ళ చెల్లెలు పెళ్లి. నేను వెళ్తున్నాను, వారు కూడా వెళ్ళిరమ్మన్నారు. ముందరి కాళ్ళకి బంధం బాగానే వేస్తుంది. తప్పకుండా వెళ్ళరావచ్చమ్మా, దాంట్లో ఏం తప్పుంది? కాకపోతే నిశ్చితార్థం అయిన దానివి కదా, ఒంటరిగా ఎలా వెళతావు? స్టాఫ్ అంతా కలిసే వెళ్తున్నాం అమ్మమ్మ గారు. ఎంత స్టాఫ్తో వెళ్ళినా సొంత వాళ్ళు కాదుగా, అందుకని నేను సాకేత్తుని పంపిస్తున్నాను. ఇద్దరు కలిసి వెళ్ళండి సీత. వాడెప్పుడు ఇలా పల్లెటూరు పెళ్లిళ్ళకి వెళ్ళినవాడు కాదు. ఇద్దరు సరదాగా వెళ్ళండి. భాస్కర్ కూడా ఇప్పుడే వచ్చి మేం పెద్దవాళ్ళమని మొదటి శుభలేఖ మాకే ఇచ్చి వెళ్ళాడు. ఏమంటావ్? అలాగే వెళ్తాం అమ్మమ్మ గారు.
చాలా థ్యాంక్స్. దీనికి థ్యాంక్స్ ఎందుకు సీత? జాగ్రత్తగా వెళ్ళండి. ఇదిగో సీత, అమ్మాయి కట్న కానుకలు సాకేతికిచ్చి పంపిస్తాను. చక్కగా మీ ఇద్దరి పేర్లను చదివించండి. అలాగే అమ్మమ్మ గారు. నేను వెళ్ళాలా? కాబోయే పెళ్లంతో వెళ్ళడానికి అలా అడుగుతావేంట్రా? వెళ్ళిరా. ఒక్కదాన్నే ఎలా వెళ్ళనిస్తాన్రా? నలుగురితో కలిసి 4 రోజులుంటే మనుషులు, వారి మనస్తత్వాలు, ప్రేమలు, ఆపేక్షలు తెలుస్తాయి. మీరేమనుకుని పంపినా నేను నాకు అనుకూలంగా మలుచుకుంటానమ్మగారు. మీ సీట్ అది కాదు, ఇది. రండి రండి, అది రిజర్వ్డ్. వెల్కమ్ వెల్కమ్, ఇంటర్స్టేట్ కపుల్. వీడుదా రఘురాం, తెగ వాగుతుంటాడని చెప్పాను చూడు, అది వీడే. రమ్య రాలేదా? నువ్వు నోరు మొయ్. రమ్య వాళ్ళమ్మ. హలో 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 హలో. నేనొచ్చేసా. నేను రాకుండా థ్రిల్లే ఉంటుంది. నువ్వు వస్తే ఎఫ్ఎం రేడియో వచ్చినట్టే. వెల్కమ్, రండి రండి రండి. బయలుదేరదామా? ఆగబోయా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురి రాలేదు. వాళ్ళు ఇక్కడదా ఎందుకుంటారు? వాళ్ళుదా ఊర్లో ఉంటారు కందా. కందా లేదు, బచ్చలు లేదు. సీత వాళ్ళు రావద్దా? ఇదేంటండి, ఇదేమన్నా ఆర్టీసీ బస్సా? అయినా మీ సీట్స్ రిజర్వ్ చేశా. రండి. వెల్కమ్. సీతా, సీతా, సీతా. ఒక్క నిమిషం. ఇలా ఇవ్వండి. సాకేత్, సీతా, ఇందులో నా జర్నీ. నేను వోల్వో అనుకున్నా. మనం మన కార్లో వెళ్ళడం బెటర్. ఇది కంఫర్ట్గా ఉండదేమో. కార్లో ఇద్దరమే కదండి. రాత్రంతా బోర్ కొడుతుంది. పైగా సేఫ్ కూడా కాదు. నలుగురితో కలిసి వెళ్తే సరదాగా ఉంటుంది. బస్ కంఫర్ట్గా ఉండకపోవచ్చు, కానీ జర్నీ సరదాగా సందడిగా ఉంటుంది. ప్లీజ్ సాకేత్. సరే పద. రండి. గురజాల వారి పెళ్లికి సరదాగా వస్తున్న కాబోయే జంట సీతా సాకేతులకి స్వాగతం, సుస్వాగతం. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఈ సీటు మీకోసమే ఉంచాను, కూర్చోండి. రండి. సీతా, ఐ లైక్ విండో సీట్. నాకు ఇష్టమే. సరే కూర్చోండి. రైట్ రైట్. ఏయ్, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఇంకా కదలలేదు సార్.
సీత వాళ్ళు వచ్చారు కదా, ఇంకా ఏంటి? ఓకే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరేమనుకోపోతే ఆ లాస్ట్ సీట్లో కూర్చుంటారా ప్లీజ్? ఆవిడ ఈ సీట్లో కూర్చుంటారు. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సీత గారు, వారు బుక్ రీడింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు బోర్ ఫీల్ అవుతున్నారు. మీరు మీనాక్షి పక్కన కూర్చోండి. వెళ్ళండి, కబుర్లు ఆడుకోండి. చూడండి లేండి బ్రదర్, చదివి మ్యాటర్ చెప్పండి. ఓకే, హాయ్. ఏంటి ఉలుకు పలుకు లేకుండా అందరూ అలా ఉన్నారు? గురుజన వారి సందడేది. ఏయ్, అంతాక్షరిదా ఆడదామా? నీకు అక్షరాలే రావు. అంత్యాక్షరి ఏంటి కుట్టి? ఏయ్, నాకొచ్చు తెలుసా? ఆడదామా? ఆడదామా? లేడీస్ అక్షరం ఎస్. అంత్యాక్షర అదిరిపోవాలంతే. ఓకే. సీత గారు, సాకేతం కూడా ఆడమని చెప్పండి ప్లీజ్. నేను చెప్పను. హలో బ్రదర్, బుక్ మీదేగా, ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఈ జర్నీ రిపీట్ కాదు, ఈ సరదా మళ్ళీ రాదు. రండి, అంత్యాక్షరి ఆడుకుందాం. నాకు రాదు. సింపుల్ బ్రదర్,
జాయిన్ అవ్వండి, అల్లుకుపోతారు. అవార్డ్ బిజినెస్ మ్యాన్, మీకు రాకపోవడం ఏంటి? కమాన్ కమాన్ యా, యూ కెన్ డూ ఇట్. సైలెన్స్. ఫస్ట్ లెటర్ సీత గారు అనౌన్స్ చేస్తారు. మీకు ఇష్టమైన లెటర్ అనండి. నేను పాడతాను. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, వంటింట్లో గారాలు ఒళ్ళంతా కారాలేశారు. రగులుతుంది మొగలి పొద, వగల మారి కన్నెయదా, నాగస్వరమూదేస్తా, నాలో నిన్ను కలిపేస్తా, అంతే వాటేస్తానే, కాటేస్తానే. రగులుతుంది మొగలి పొద, వగల మారి కన్నెయదా, వాటేస్తానే, కాటేస్తానే. నా 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 నేనా? ఓకే. నువ్వు నువ్వు నువ్వే నువ్వు, నువ్వు నువ్వు నువ్వే నువ్వు, నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నేనంతా నువ్వు, నా మరో జన్మ నువ్వు, నువ్వే నువ్వు, నువ్వు నువ్వు నువ్వు. వు వు ఊ ఊ. వా ఓకే ఓకే. ఓరోరి యోగి నన్ను కోరికేరో, ఓరోరి యోగి నన్ను కుదిపేరో, ఓరోరి యోగి నన్ను నమిలేరో, ఓరోరి యోగి నీలో కలిపేరో. మేరే దిల్లే మేరే జానే, మేరే దిల్లే మేరే జానే. నా 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 నా. ఓకే ఓకే నానా పాడతాను. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చేరుకో చెరి ఎలుకో బాలక, కోరుకో కోరి చేరుకో చెరి ఎలుకో బాలక. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చేరుకో చెరి ఎలుకో బాలక. కా కా పాడండి పాడండి కా. కన్ను పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పడ్డరు, గుట్టు గుట్టుగా జంట కట్టరు.